ఫైనల్గా నిన్న పిటిషన్ నిన్న స్పెషల్ మెన్షన్ చేస్తే లేట్ అయిందని ఇవ్వలేదు. ఇవాళ అందరికంటే ఫస్ట్ ఇస్తే లాస్ట్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాబు నీ పేరు దీంట్లో లేదు, నేనే ఫస్ట్ వచ్చితోటే ఫస్ట్ నా దగ్గర లిస్ట్ వాళ్ళు ఇచ్చింది మీ స్టాఫ్ యొక్క మీ ముందరనే ఉంది. మీ స్టాఫ్ పెన్సిల్తో రాశాను, నేను పిలిచినాయి. మా మిస్టేక్ కాదు సార్, ఫస్ట్ వచ్చితోటి ఇచ్చిన సార్. మీరు ఇటు ముఖాన్ని చూస్తలేరు, చూస్తలేరు సార్, అసలు ఎన్నికలు కనిపిస్తలేదు మీకు. మేము అందుకే రోజు వచ్చి అందుకే ఎదురుగా నిలబడుతున్నాం సార్, అట్లనే గుర్తిస్తారని సార్. రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్, అందుకే అట్లనే గుర్తు పెట్టుకుంటారని సార్. తెలంగాణ రాష్ట్రంలో 428 గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు విధుల్లో ఉన్నారు సార్. గత 5 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ళుగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవసరం ఉంది సార్. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలి సార్. కోర్టు కూడా వారి అందరినీ కూడా మినిమం టైం స్కేల్ కింద గుర్తించి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ గవర్నమెంట్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క అందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి 1654 మంది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి ఆ లెక్చరర్లు గెస్ట్ లెక్చర్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం మినిమం టైం స్కేల్ కింద గుర్తించి 5 నెలలకి అయితే జీతాలు అయితే బాకీలను అవి ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నెక్స్ట్ సత్యవతి రాథోడ్ గారు.